త్రోవలకు నన్నాయనే నడిపించెను. యెహోవాయే నా కాపరిగా నాకు ఏమీ కొదువగును, నాకు ఏమీ కొదువగును. Praise the Lord. కడాంధకారపు లోయలలో నడచిన నేను భయపడను. కడాంధకారపు లోయలలో నడచిన నేను భయపడను. నీ పుట్టుకరయు నీ గంధమును నా తోడయుండి నడిపించును. నీ పుట్టుకరయు నీ గంధమును నా తోడయుండి నడిపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా తలను నెతో అంటివి, నా తలను నెతో అంటివి. నా గిన్నె పొర్లో నా గిన్నె పొర్లో. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కలిసి హృదయపూర్వకమైన ఆరాధన. నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా తలను నెతో అంటివి, నా గిన్నె పొర్లో నా తలను నెతో అంటివి. నా గిన్నె పొర్లో యెహోవాయే నా కాపరిగా నాకు ఏమీ కొదువగును, నాకు ఏమీ కొదువగును. నా బ్రతుకు దినములన్నీయు యేసువే, నా బ్రతుకు దినములన్నీయు జయమాను
మందిరములోనే నివాసము చేయనాసింతును నా బ్రతుకు దినాములన్నీయు నా బ్రతుకు దినాములన్నీయు కృపాక్షేమాలు వెంటవచ్చును ఈ మందిరములోనే యేసయ్యా నీ సన్నిధిలో స్థిరపరచబడాలి నీ మందిరములోనే చిరకాలము నివాసము చేయనాసింతును నీ మందిరములోనే చిరకాలము నివాసము చేయనాసింతును యెహోవాయే నా కాపరిగా నాకు ఏమీ కొదువదును నాకు ఏమీ కొదువదును యెహోవాయే నా కాపరిగా నాకు ఏమీ కొదువదును ఆయన అభిషేకం నా బ్రతుకు దినాములన్నీయు కృపా క్షేమాలు వెంటవచ్చును ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. నీ దయచేతనే గడిచిన మాసాలన్నీ కృపలో దాచుకుని ఈ సంవత్సరపు చివరి మాసంలో మరొక దినాన మమ్మల్ని అందరినీ సజీవులుగా నీ పాద సన్నిధిలో నిలబెట్టారయ్యా. ఇంతవరకు మా మధ్యలో ఉన్నారు. మేము చేసిన ప్రతి మనవి ఆలకించారు. మా శాపము ఆశీర్వాదకరంగా మీరు మార్చారయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ మాసమంతా మేము ఏ విధంగా నడిపించబడాలో, ఏ విధంగా మా జీవిత మనుగడ కొనసాగాలో మరొక్కసారి నీ మాట కొరకు మేమంతా ఎదురు చూస్తూ ఉండగా, అల్పుడైన దీన సేవకుడైన నీ సేవకుని బలపరచండి. మీ సేవకుని ముఖకాంతిలో నుంచి మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మా కొరకు మీరు ఏ వాక్ అయితే సిద్ధపరిచి ఉంచారో నిశ్చయముగా మాట మాకు అనుగ్రహించండి అయ్యా. అవిరోధంగా ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రతి అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో తొలగి భమని గద్దిస్తూ ఉన్నాను. మీ సేవకుని బలపరిచి మా అందరితో మాట్లాడి నీ మాటలో ఉన్న జీవము, ఆశీర్వాదము, స్వస్థత, అద్భుతాలు ఈ రాత్రి పొందుకొని తిరిగి వెళ్ళటానికి కృప దయచేయమని, వినగలిగిన చెవు గ్రహించే మనసు భద్రపరుచుకునే హృదయం ప్రతి వారికి ఇవ్వమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు కూర్చోండి.
చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. సంతోషంగా చెప్పండి గట్టిగాను, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఆయన సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా మరొకసారి ప్రభు సన్నిధిలో చేరి ప్రభును స్తుతించడానికి ప్రభువు మనకిచ్చినటువంటి మంచి తరుణం కొరకు ఒక్కసారి చేతులు ఊపుతూ గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సరిగ్గా 10 గంటలకు నేను ముగించాలి. ముగించమంటారా? ముగించాలని అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఓకే, మీరు ఎంత ఆలస్యంగా వచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి దేవుడు. అంతేనంటారా కాదంటారా? చెప్పరేంటి? వచ్చేటప్పుడేమో లేటుగా వచ్చి పోయేటప్పుడేమో టయానికి పోవాలంటే న్యాయమేనది? అన్యాయం కదా. దేవుడే మనకు న్యాయం తీర్చును గాక. రైట్, శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ఈ చివరి మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. మన ముందు సంవత్సరాలు తెలియకుండానే దొర్లిపోతూ ఉన్నాయి. సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తవుతున్నట్టుంది. ఈ కరోనా మహమ్మారి లోకంలో ప్రవేశించి 2 సంవత్సరాల నుంచి మనుషులకు ప్రశాంతత లేకుండా చేసింది, సంతోషం సమాధానం లేకుండా చేసింది, ఎన్నో బంధాలను పాడు చేసింది, ఎన్నో కుటుంబాలను పతనం చేసింది, ఎంతోమంది జీవితాలను సర్వనాశనం చేసింది. అయితే ఇలా సమస్యలు సంవత్సరాలు ఇలా గడిచిపోతుండగా ఆయన మన పట్ల చూపిన ప్రేమను బట్టి ఒక్కసారి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభుకి. సంతోషంగా చెప్పండి, స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన సన్నిధిలో చేరి ప్రభును స్తుతించడం అనేది సామాన్యమైన విషయం ఏం కాదు. టీవీ దగ్గర కూర్చోవడం ఎంతో ఈజీ, ముచ్చట్లాడుతూ కూర్చోవడం చాలా ఈజీ. ఎందుకంటే అది మన మనసుకు ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటుంది. ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటుంటే అబ్బో ఏ ఆనందమో, నిద్రపోకుండా ఏ వరదాకైనా కూర్చుంటారు. ప్రార్థనలో కూర్చోవడం అనేది నిజంగా దేవుడు కృపనిస్తే తప్ప కూర్చోలేరు. అవునా కాదా? నిజం చెప్పండి. చేద్దాం అనుకుంటాం కానీ మోకరించగానే నిద్ర వచ్చేస్తుంది, లేకపోతే ఏదో ఒక సమస్య గుర్తొచ్చేస్తుంది, ఏదో ఒక పరిస్థితిని మనల్ని ప్రార్థనలో ఉండనివ్వకుండా చేస్తుంది. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇప్పుడు కూడా కొంతమందికి ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంది. నిజం చెప్పండి. మనిషి ఇక్కడే ఉన్నారు, మనసు ఎక్కడో తిరుగుతుంది. కానీ తొందరగా కానీ అయ్యగారు అన్నట్టుగానే ఉంది. త్వరగానే దేవుడు మనకు ఆయన సిద్ధపరిచిన వాగ్దానం మనందరికీ అనుగ్రహించును గాక. గత కొద్ది రోజులుగా ఆ పోస్టర్ మార్చండి రా. మరి మీకు ఎంతసేపు చెప్పినా మీకు అర్థం కాదు, నాకు రావట్లే ఏంటో. మరి ఏదో నాకు దేశం కొరకు ప్రార్థన చేయండి అన్నదే కనపడుతుంది. కానీ హల్లెలూయా. ఇందాకటి నుండి నేను అదే కోరుకుంటాను, గొడవ చేసేది అదే. ఏంటయ్య గారు అది కట్ చేసి మరలా స్టార్ట్ చేశారా? సరే, గత కొద్ది రోజులుగా దేవుడు నన్ను బలముగా ప్రేరేపిస్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, ఆయన మనల్ని గొర్రెలతో పోల్చి గొర్రెల మందగా దేవుడు మనల్ని నడిపించాలని ఒక ఆలోచన కొన్ని దినములుగా ప్రభు నాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ వాక్యాన్ని చాలా ధ్యానిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను.
పోయిన వారం అంతకు ముందు వారమే చెప్పాలనుకున్నాను, కానీ అవకాశం కుదరలేదు. ఎందుకో ఈ వారం, ఈ నెల దేవుడు ఒక చక్కని వాగ్దానపూర్వకమైన మాట మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుని చిత్తమైతే ప్రభు ఆలోచన ప్రకారం ఈ నెలంతా ఈ వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. చదువుదాం బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 78వ కీర్తన 52వ వాక్యమును మనం చదువుకుందాం. 78వ కీర్తన 52వ చరణం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. చదువు. వారు భయపడకుండా, కొంచెం సరిగి పెట్టిన ఆయన అవలింగ్ వస్తుంది. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. చప్పట్లు కొట్టి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రభుకి. హల్లెలూయా. మరలా ఈ వాగ్దానం నేను చదువుతాను. అందరూ బైబిల్ తెరచి ఆ వాగ్దానం చూడండి, చదవండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించాడట. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ వాగ్దానం మీద చేయబెట్టి, అందరూ ఆ వాగ్దానం మీద చేయబెట్టి చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో చెప్పండి. గొర్రెలను ఒకడు కాపరి నడిపించినట్లుగా దేవుడే మనందరినీ నడిపించాలని కోరుకుంటున్నాడు. నన్ను, నా కుటుంబాన్ని నడిపించయ్యా, ఈ సంవత్సరాంతంలో నీవే నాకు కాపరివై తండ్రివై నడిపించయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, పరిశుద్ధుడా, యేసయ్యా, మీ ఘనమైన నామానికి స్తోత్రం. ఈ రోజున మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ వాగ్దానం, ఈ సంవత్సరానికి చివరి మాసం అయినటువంటి ఈ మాసపు మొట్టమొదటి రోజే మీరు మాకు ప్రసాదిస్తున్న ఈ వాగ్దానం మా జీవిత కాలం స్థిరపరచబడునుగాక. ప్రతి కుటుంబాన్ని మీరు నడిపించుదురుగాక. అయ్యా, మీ నడిపింపులో ఉన్న ప్రతి ఆశీర్వాదం నిశ్చయముగా ప్రతి ఒక్కొక్కరూ మేమంతా పొందుకుందుముగాక. మీరు మాకు తోడయుండి నడిపించి ఈ సందేశంలో ప్రతి విషయం మాతో క్షుణ్ణంగా మాట్లాడి మా జీవితాలను సరిచేసి ఆశీర్వాదకరంగా మార్చి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శ్రద్ధగా దేవుని మాటలు వినండి. అందరూ తలలు పైకెత్తండి. చక్కగా నా వైపు చూస్తూ శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. దేవుడు చెప్తున్నటువంటి చక్కని మాట ఏమిటంటే, అయితే గొర్రెల వలె ఆయనే తన ప్రజలను తోడుకొని వెళ్తున్నాడట. ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో వారిని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అరణ్యము అంటే అర్థం ఏంటంటే ఈ లోకము అని అర్థం. ఈ లోకంలో మనం ఎలా నడవాలో, ఎలా జీవించాలో, మన పయనం, మన కుటుంబం, మనము, మన పిల్లలు ఎలా, మన జీవన యాత్ర ఎలా సాగాలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మనుషులు మనల్ని నడిపిస్తుంటారు. మనుషులు మనల్ని నడిపించే క్రమంలో ఎన్నో భయంకరమైన సమస్యలు వస్తాయి. ఎన్నో భయంకరమైన ఇబ్బందులు, ఉపద్రవాలు కలుగుతూనే ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, మనుషుల నడిపింపులో, నాయకుల నడిపింపులో మనం ఉన్నంత కాలం భయంకరమైన సమస్యల్లో మనం పడిపోయామట. శత్రువులు మనల్ని బాధించారట. భయంకరమైన ఇబ్బందులు, వలయాల్లో మనం చిక్కుపడ్డామట. కొరతలు, కొదవలు, ఇబ్బందులు, సమస్యలు ఎన్నో మన జీవితంలో అలుముకున్నాయట. అందుకే
ఈ సంవత్సరం చివరి మాసమైన ఈ డిసెంబర్ నెల 1వ తారీఖున యేసయ్య మనకి ఇస్తున్న వాగ్దానం ఇది. దేవునికి స్తోత్రం. ఏమని ప్రభు చెప్తున్నాడు? అయితే అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు శత్రువులు నిన్ను నడిపించారు, మనుషులు నిన్ను బాధించారు, కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు నిన్ను నడిపిస్తూ వచ్చాయి. అయితే ఇక నుండి నేను మీకు మంచి కాపరిగా ఉండబోతూ ఉన్నాను. నేను మిమ్మల్ని గొర్రెలను నడిపించినట్లుగా మిమ్మల్ని నేను నడిపించబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. గొర్రెలకు ఒక కాపరి ఉంటాడు. విశ్వాసులమైన మనందరినీ యేసయ్య గొర్రెలతో పోలుస్తూ మాట్లాడుతున్నాడు. గొర్రెలకున్న మంచి అనుభవం ఏంటంటే వాటికి అవే నడవలేవు. కాపరి లేడనుకోండి, అవి చుట్టూ ఒక గుండ్రంగా ఒక గుంపులాగా అయిపోయి అన్ని ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ అన్ని అక్కడ నిలబడిపోతాయి. ఎప్పుడైతే కాపరి వాటి ముందు బయలుదేరతాడో, కాపరి వెళుతూ ఉంటే ఏమీ చూడవు. వాటి చూపు అంతా ఎవరి వైపు ఉంటుంది చెప్పాలి? కాపరి వైపే ఉంటుంది. కాపరి ఎటు వెళతాడో కాపరిని చూస్తూ అదే మార్గంలో కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. కాపరి ముందు ఒక గొర్రె కదిలిన వెంటనే ఇక గొర్రెలన్నీ ఒకదాని అన్నీ కాపరి వెంట వెళ్తానే ఉంటాయి. అందుకే కాపరి ఎప్పుడు గొర్రెలకు ముందే ఉంటాడు. యేసయ్య చెప్తున్నాడు, ఇప్పటిదాకా నీ సమస్యలు నిన్ను నడిపించాయి కదా, నీ కష్టాలు, నీ కన్నీళ్లు నిన్ను నడిపించాయి కదా, మనుషులు నిన్ను బాధిస్తూ ఇబ్బంది పెడుతూ నేను పెట్టకపోతే నువ్వేమైపోయేదానివి, మేము చూడకపోతే నీ బ్రతికేమయ్యేది అంటూ నిందలు వేస్తూ ఇబ్బందులు పెడుతూ బాధిస్తూ ఎన్నో రకాలుగా మనని సమస్యల్లో కూరుకుపోయేటట్టు చేసి నడిపిస్తూ వచ్చారు కదా. ఇక నిన్ను నడిపించే సమస్యలు కాదు, నిన్ను నడిపించేది కన్నీళ్లు కాదు, కష్టాలు కాదు, నిన్ను నడిపించేది మనుషులు కాదు, నాయకులు కాదు. నేను మీకు మంచి కాపరిగా ఉండి నడిపించబోతున్నాను. మన ముందు యెహోవాయే కాపరిగా ఉండి నడిపించునుగాక. హల్లెలూయా. ఆయన నడిపిస్తే ఎలా నడిపిస్తాడు? ఆ కింది మాట చదువుదాం. 53వ వచనం చదువుదాం. వారు ఇక భయపడకుండా వారిని సురక్షితముగా ఆయన నడిపిస్తాడట. రెండు రకాల అనుభవాలు ప్రభు అక్కడ చెప్తున్నాడు. మొదటిది, ఇప్పటి వరకు నీ పయనం భయముతో సాగింది. నీ కుటుంబం ఏమైపోద్దోనని, నీ ఆర్థిక వ్యవస్థ ఎట్లుంటుందోనని, మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందోనని, నీకు కలిగే సమస్యలు బట్టి, నీ శోధనలను బట్టి నువ్వు కృంగిపోతూ భయముతోనే సాగింది నీ జీవిత యాత్ర. యేసయ్య అంటున్నాడు, ఎంతకాలం ఏ శత్రువులైతే నిన్ను భయపెడుతూ నడిపిస్తూ వచ్చారో, ఏ పరిస్థితులైతే నిన్ను భయపెడుతూ నడిపిస్తూ వస్తున్నాయో వాటన్నిటిని నేను తొలగించబోతున్నాను. ఇక ఎన్నడూ నీకు భయం అనేది లేకుండా నేను నిన్ను సురక్షితముగా నడిపించబోతున్నాను. యేసయ్య నీ ముందు కాపరి అయి నడిస్తే ఇక నీకు భయం ఎందుకు ఉంటది? నీ చూపు ఎవరి వైపు ఉండాలి చెప్పాలి గట్టిగా. నువ్వు పరిస్థితుల వైపు చూసావనుకో, చర్చికి రాలేదేందక్క అంటే ఏం చెప్పను బెదరో, పరిస్థితులు బెదరు అంటుంటావు కదా. ఇంకా నువ్వు పరిస్థితుల వైపు చూస్తున్నావు అనుకో, ఇంకా మనుషుల వైపు చూస్తున్నావు అనుకో. కొంతమంది ఉంటారు, పక్కింటి వాళ్ళు చర్చికి రాకపోతే వీళ్ళు రారు అంటే వీళ్ళు ఎవరి మీద ఆధారపడేట్టు మాట్లాడాలి. 10 గంటలకు ముగించాలా వద్దా చెప్పండి? 10 గంటలకు ముగించమంటారా వద్దంటారా? 11 అయినా పర్వాలేదంటే మీరు ఎంతసేపు ఉన్నా నేను మౌనంగా ఉంటా. 10 గంటలకు ముగించాలంటే వెంటనే సమాధానం చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పక్కింటోళ్ళ వైపా నువ్వు చూస్తుంది, యేసయ్య వైపా? నిజముగా నువ్వు దేవుని వైపు చూసే వ్యక్తివైతే ఇంకొకరి కొరకు నువ్వు ఆగిపోవు. పరిస్థితులను బట్టి నువ్వు దేవుని సన్నిధికి మానుకోవు. పరిస్థితులు కాదు నిన్ను నడిపించేది. పరిస్థితులు నడిపించినంత కాలం భయం నిన్ను ఏలుబడి చేసిందండి. భయముతో నీ జీవితం సాగింది. భయమే నీ జీవితాన్ని పాడు చేస్తూ గడగడలాడిపోతూ నీ జీవితం ఇంతవరకు సాగుతూ వచ్చింది. యేసయ్య అంటున్నాడు, ఇక నుండి నేను నడిపించబోతున్నాను. ఇక నీ జీవితంలో భయం అనేది ఉండదు. అంటే ప్రతి భయాన్ని ప్రభు తొలగించబోతున్నాడు. నీ భయం ఏదైనా సరే సంపూర్ణముగా నా దేవుడు తొలగించునుగాక. నీ దృష్టి ఎవరిపైన ఉండాలి చెప్పాలి? నోరు తెరిచి యేసయ్య మీద ఉండాలి.
నువ్వు ఆయన చూస్తూ బయలుదేరినంత కాలం, ఆయన చూస్తూ నువ్వు నడిచినంత కాలం యేసయ్యను నువ్వు చూస్తూ నడుస్తున్నావు కనుక, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు కనుక నీ జీవితంలో ఇక భయం అనే మాట ఉండదు. నువ్వు ఆయన చూడకుండా ఇటు అటు చూసావనుకో, పరిస్థితులను చూసావనుకో, కొత్త భయం మరలా తయారవుద్ది. నువ్వు చూడవలసింది యేసయ్యను. యేసయ్యను నువ్వు చూస్తూ బయలుదేరితే కంప దాటాడా ఆయన వైపు చూస్తూ కంపనైనా దూకేస్తావు, మంటలు దాటాడా మంటనైనా దూకేస్తావు. పరిస్థితులను నువ్వు చూడవు, కాపరిని మాత్రమే నువ్వు చూస్తుంటావు. కాపరి నిన్ను నడిపిస్తుంటే ఎక్కడికి నడిపిస్తాడు ఆయన? పచ్చిక గల స్థలములోనికి నిన్ను నడిపిస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆశీర్వాదకరమైన స్థలములలోనికి, ఆనందకరమైన జలముల యొద్దకు నిన్ను నడిపించి పరుండ చేసి ఆనందకరమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తాడు. ఆయన నడిపింపులోనికి మనం రావాలి. నువ్వు పరిస్థితుల వైపు చూస్తూ పరిస్థితులను బట్టి నడిచేవనుకో, మనుషుల వైపు చూస్తూ మనుషులను బట్టి నడిచేవనుకో, ఇంకా నిన్ను అడిగినప్పుడంతా పరిస్థితులు బెదరు, వాళ్ళు రాలేదు బెదరు, వీళ్ళు రాలేదు, ఇట్టటి చెప్పావనుకో, నువ్వు ఎవరి వైపు చూస్తున్నట్టు? యేసయ్య వైపు నువ్వు చూడకపోతే నీ జీవితంలో భయము పోదు. నిజముగా యేసయ్య నీకు కాపరి అయి, యేసయ్య నిన్ను నడిపించేటట్లుగా నీ జీవితాన్ని కట్టుకోగలిగితే, అంటే నీ దృష్టి ప్రభు వైపు మళ్లించగలిగితే, ఆయన నిన్ను సురక్షితమైన ప్రాంతానికి నడిపిస్తాడు. ఇక నిన్ను భయపెట్టడు, భయాలు నీ జోలికి రానివ్వడు. సురక్షితమైన మార్గంలో ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఆయన వైపు చూస్తూ నీ ప్రయాణం ప్రారంభించావు కనుక నీకు సురక్షితమైన ఆశీర్వాదం నీకు దక్కబోతుంది. నీ దృష్టి ఎవరి వైపు వెళ్ళాలి? త్వరగా చెప్పాలి, యేసయ్య వైపు. ఆ కింది మాటలో రాయబడిన మాట, వారి శత్రువులను సముద్రంలో ఏం చేశాడు? ముంచి వేసాను. ఇంకొక డౌట్ నాకు వచ్చింది, అసలు వీరంతా దేవుని ప్రజలు కదా, వీళ్ళకు ఎందుకు ఈ భయాలు స్టార్ట్ అయిపోయాయి? మరొక కోణంలో మనం ఆలోచిస్తే, అసలు వీరు దేవుని ప్రజలు కదా, ఎందుకు వీళ్ళని పరిస్థితులు ఏలుబడి చేస్తున్నాయి? ఎందుకు వీళ్ళు కష్టాల పాలయ్యారు? ఎందుకు వీరు నిందలు అవమానాల పాలయ్యారు? బైబిల్లో మనం చదువుతాం, ఇనుప కొలిమి అనేటువంటి భయంకరమైన ఐగుప్తులో శ్రమల పాలైపోయి అల్లాడిపోయి ఏడుస్తున్నారట దేవుని సన్నిధిలో. మొర్ర పెడుతుంటే ఆ మొర్ర ప్రభు ఆలకించాడట. అసలు ఇంత మొర్ర పెట్టవలసిన పరిస్థితి నీకెందుకు వచ్చినట్టు? చూద్దాం బైబిల్లో నుండి ఒక్క మాట. అదే అధ్యాయం 78వ అధ్యాయం, కొంచెం 42వ వాక్యంలోకి రండి. 78వ కీర్తన 42వ చరణం 43వ చరణం చదవండి. చూశారండి, ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. ఏం తెచ్చుకోలేదు? అసలు వారు కష్టాలు పాలవ్వడానికి మొదటి కారణం ఏంటంటే, ప్రభు వారి జీవితాల్లో చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు జ్ఞాపకమే లేవట వారికి. 400, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఒక మనిషి ఏదో తప్పు చేశాడు, జైల్లో వేశారు. బాగా అర్థం చేసుకోండి. తప్పు చేసినప్పుడు అతన్ని తీసుకెళ్ళి కొట్టి జైల్లో పడేస్తే, జైల్లో 1 సంవత్సరమో 2 ఏళ్ళలో మగ్గిపోయాడు, శ్రమలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, జైల్లో నుండి టైం అయిపోయింది, విడుదలయ్యాడు. ఇప్పుడు విడుదలైన తర్వాత అతను మరలా తప్పు చేయొచ్చా? అతనికి తెలుసు కదా బాధ ఏంటో. ఆ తప్పు చేస్తే పోలీసులు పట్టుకుంటారు, కొడతారు, తీసుకెళ్ళి మళ్ళీ జైలు వేస్తే ఆ దరిద్రం, ఆ జైల్లో భయంకరమైన కంపు జీవితం, ఆ భయంకరమైనటువంటి కటకటాలలో, ఆ ఇనుప సంఖ్యల మధ్యలో నలిగిపోతున్న బ్రతికేమిటో రుచి చూసిన్నాడు కదా, అది మర్చిపోవచ్చా? కానీ ఈ ప్రజలు మర్చిపోయారట. 430 సంవత్సరాలండి, సుమారు 430 సంవత్సరాలు కఠోరమైన కష్టాలలో, కన్నీళ్ళ మధ్యలో కాపురాలు చేసి అల్లాడిపోయి తట్టుకోలేక వారు పెట్టే శ్రమలు, ఐగుప్తీయులు పెట్టిన శ్రమలు తట్టుకోలేక యెహోవాకు మొర్ర పెట్టారట. దేవునికి స్తోత్రం.
ఆయన వారి మొరను ఆలకించి వారిని చూడ్డానికి దిగి వచ్చి వారి కొరకు ఒక నాయకుడిని, మోసే అనే దైవజనుని ఎన్నుకొని ఆయన ద్వారా ఎన్నెన్నో అద్భుతాలు చేసి శత్రువులందరినీ వారి కొరకు శత్రువుల చేతిలో నుండి ఇనుప సంఖ్యలలో నుండి వారిని విమోచించిన సంగతి ఏం చేయలేదు, స్మరణకు తెచ్చుకోవాలి. అంటే జ్ఞాపకం ఉంచుకోలేదు. కష్టాలు పడ్డప్పుడేమో ఏడ్చారు. దేవుడు మేలు చేస్తే, ఒకప్పుడు దేవుడు నాకు ఇంత మేలు చేయబట్టి కదా ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, ఆయన ఇంత మేలు చేయబట్టి కదా దేవుని సన్నిధిలో నేను రక్షించబడి ఆయన సన్నిధిలో క్షేమంగా బ్రతుకుతున్నాను అని ఆలోచన లేకుండా దేవుని మీద సనగడం, గొనగడం, ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టడం, దేవునికి విరోధంగానే కనబడుతున్నారు. మరలా తప్పు చేస్తున్నారు, మరలా పాపంలో పడుతున్నారు, మరలా దేవునికి దుఃఖం కలుగు చేస్తూనే ఉన్నారట. అంటే అర్థం ఏంటి? ఆయన వారికి చేసిన మేలు, ఆయన విడిపించిన విధానం వారు గుర్తుపెట్టుకోవట్లేదట. అందుకు శ్రమల పాలయ్యారు. నెక్స్ట్ 43వ వచనం. సోయను క్షేత్రమందు 43వ వచనం. ఈ మనిషి మనసులో ఏదో పెట్టుకుంటాడు, నేనేం చెప్పినా అదే చదువుతాడు. చదువు అయ్యా. ఆ మైకి పెట్టిన ఆయన కొంచెం, ఆ మైకి పెట్టు. నీ దగ్గర మైకి పెట్టుకోవచ్చుగా, ఆయన సీనియరు. వచ్చిన వాళ్ళందరూ సీనియర్లు, నేను అందరికీ జూనియర్ని అయిపోతున్నా. మరి ఏం చేసేది, అట్ట అయింది పరిస్థితి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 43వ వచనం, 78వ కీర్తన 43వ వచనం. ఐగుప్తులో తన సూచక క్రియలను సోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఏం తెచ్చుకోలేదు? దేవుడు చేసిన అద్భుతాలు, మేలులు ఏమీ గుర్తులేవు. ఎందుకు శ్రమల పాలవుతున్నారంటే ప్రజలు, దేవుడు ఎప్పుడైతే మేలు చేశాడో, ప్రభు నన్ను బాగు చేశాడు, అపాయం నుంచి తప్పించాడు, రోగం నుంచి బాగు చేశాడు, భయంకరమైన శ్రమల్లో నుంచి బాగు చేశాడు, ఇవన్నీ కాకపోయినా అసలు నువ్వు ఒకప్పుడు దేవుని గురించి ఎరుగని నిన్ను దేవుడు ప్రేమించి ఆయన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరచి ఒక పవిత్రమైన దేవుని స్థానంలో నిన్ను నిలబెట్టాడు. నువ్వు మరచిపోవచ్చా? మనం మర్చిపోవచ్చా? వీళ్ళు ఎప్పుడైతే మరచిపోయారో ఇక శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. శత్రువులు వారిని భయంకరమైన చిత్రహింసలు చేశారు, కష్టాల పాలయ్యారు. ఇప్పుడు వారు బ్రతికెట్టయిపోయిందంటే భయముతో గడపవలసిన పరిస్థితి వచ్చింది. అయితే మరలా ఆయన జాలి కలిగిన దేవుడు కదా, ఆయన వీరు కేకలేసి ప్రభువా మమ్మల్ని రక్షించమంటే మరలా దిగి వచ్చి శత్రువులను నీట ముంచి చంపి వీరికి ఒక గొప్ప విడుదలను ప్రభు కలుగు చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉన్నామో ఆలోచన చెయ్యాలి. ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన మన జీవితంలో చేసిన మేలులు మరువకూడదు. మర్చిపోయామనుకో కృతజ్ఞత లేని వారం అయిపోతాం. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా చెప్పాలి కూలిపోతారని వాక్యం సెలవిస్తుంది. కృతజ్ఞత కలిగి ప్రభును స్తుతిస్తే అంచెలంచెలుగా ఆశీర్వదించబడతారు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఇప్పటికే ఎన్నో రకాలుగా బాధించబడ్డారు, శత్రువుల చేతిలో నలిగిపోయారు, భయముతో మీ జీవితం సాగుతుంది. అందుకని మీ శత్రువులందరినీ నేను నీట ముంచాను. ఆ తర్వాత వాక్యాలన్నీ చదువుకుంటూ వస్తే ఆయన చేసిన అద్భుతాలు, ఐగుప్తు దేశంలో ప్రభు చేసిన ఎన్నో అద్భుతాలన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. శత్రువులను మన పక్షముగా శత్రువులకు ఎన్నో సమస్యలు, ఎన్నో రకరకాల అద్భుతాలను చేసి వారిని నశింపజేసి తన ప్రజలను విడిపించి, ఇక మీరు నాకు గొర్రెలు, నేను మీకు కాపరిగా ఉండబోతున్నాను. ఆయన మనకు కాపరి అయితేనట సురక్షితముగా ప్రభు మనం నడిపిస్తాడట. ఇప్పుడు మన కుటుంబానికి ఎవరు అధిపతి చెప్పాలి? అబద్ధాలు చెప్పమాకండి, నిజం చెప్పండి. మీ కుటుంబాలకు అధిపతి ఎవరు? ఇంటికి వెళ్ళగానే వాకిట్లో ఉంటుంది, ఈ గృహానికి అధిపతి చెప్పాలి. ఈ గృహానికి అధిపతి యెహోవా అని రాస్తారు. ఆ పక్కనే జగనన్న ఫోటోనో లేకపోతే చంద్రబాబు అన్న ఫోటో ఉంటుంది. అంటే మీ ఇంటికి అధిపతి ఎవరు? ముఖ్యమంత్రి గారా? ఈయన లేకపోతే మేము లేవండి అన్నట్టుగానే కొంతమంది ఎంత హైలైట్ చేస్తారో వాళ్ళని.
కొన్ని ఇళ్ళకి పోతే ఆ ఇంటి తలుపు మొత్తం వాళ్ళ ఫోటోలే. మనుషులు కాదు నిన్ను రక్షించేది, మనుషులు ఎవరు నిన్ను సురక్షితంగా నడిపించలేరు. దేవుని వాక్యముని ఇంటికి ఉండాలి, అది నిన్ను ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, నడిపించేది దేవుని వాక్యం. మనుషుల ఫోటోలు, హీరోయిన్లు బట్టలు లేకుండా అర్ధలగ్నంగా ఉన్న ఫోటోలు కొంతమంది ఇళ్ళలో ఫ్రేములు కట్టి పటాలు తగిలించుంటారు ఇంట్లో. ఆలోచించండి ఒకసారి. దేవుడు మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు సురక్షితముగా ఉందురుగాక. మనము ఆయన వైపు చూసేవారం అయితే ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనము మరవక, ప్రభువా నా కొరకు ఇన్ని మేలులు చేసావు, ఇంతగా నడిపిస్తున్నావు, నీకు స్తోత్రమయ్యా అంటూ ప్రభు చేస్తున్న ప్రతి మేలుకు కృతజ్ఞులమై ప్రభుని స్మరిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉంటే ఆయన నిత్యము మనకు తోడై ఉండి, గొర్రెలకు కాపరిగా ఉండి, గొర్రెలను సురక్షితంగా నడిపించినట్లుగా మన కుటుంబాలను ప్రభు నడిపించునుగాక. చెప్పండి సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన కార్యాలు మరచిపోతామో వెంటనే మనకు భయాలు ప్రారంభమవుతాయి. శత్రువులు మనల్ని ఏలుబడి చేస్తారు, పరిస్థితులు నిన్ను ఏలుతూ ఉంటాయి, కష్టాలు, కన్నీలు నిన్ను నడిపిస్తూ ఉంటాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, అవి ఉన్నంతకాలం భయము మిమ్మల్ని వెంటాడింది, ఈ రోజు నుండి మీకు ఏ భయము లేకుండా సురక్షితముగా నేను మీకు తోడును నడిపించబోతున్నాను. దేవునికి స్తోత్రం. నీ శత్రువుని ఏం చేస్తున్నాడు యేసయ్య? చెప్పాలి గట్టిగా. మన శత్రువుని ఏం చేస్తున్నాడు? ఏందో బార్డర్ దాటినట్టున్నారు, ఎటో పోయినట్టు చల్లగా హాయిగా వస్తున్నట్టుంది నిద్ర. సరి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు కొట్టే చప్పట్లు ఎట్టుండాలంటే నీ నిద్ర పారిపోయేటట్టు ఉండాలి యేసునామంలో. హల్లెలూయా. హైవేలో లారీలు వెళ్తుంటారు, డ్రైవర్లకు తెలుసు అన్న. లారీలు వెళ్ళేటప్పుడు వాళ్ళకి నిద్ర వచ్చిందనుకో, డ్రైవింగ్ చేసేటప్పుడు ఆపి సలసల కాగేటటువంటి టీ నాలుకంతా కాల్చుకుంటారు. టీ చండాలంగా ఉంటుంది, నేను అప్పుడప్పుడు తాగి చూశాను. మరి ఇంత చండాలంగా ఉంటే వాళ్ళు ఎట తాగుతున్నారే డ్రైవర్లు అంటే, వాళ్ళకు టేస్ట్ కాదండి ముఖ్యం. ఏం ముఖ్యం? నాలుక కాలాల. ఎందుకు కాల్చుకుంటున్నారంటే నిద్రపోవాలా, వాళ్ళ ప్రయాణం సాగాలంటే వాళ్ళకి నిద్ర రాకూడదు. అందుకని వారు సరసర కాగేటువంటి ఆ టీ తాగి నాలుక కాల్చుకొని నిద్రమత్తు పోగానే మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ పోతా ఉంటారు. మరలా నిద్ర వచ్చిందనుకో మరలా ఆపుకొని ఒక టీ తాగుతారు. ఇది వాళ్ళ పని. అట్లా ఇప్పుడు మనం ఏం చేయాలి? నిద్రపోవాలంటే మాట్లాడేంటి? చప్పట్లు కొట్టండి, రాకపోతే తోడపాసం పెట్టుకోండి వేస్తున్నాము. నీకు నువ్వు పెట్టుకోలేకపోతే పక్కన వాళ్ళకి సైగ చేయి, వాళ్ళు పెడతారు నీకు బాగా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని స్తోత్ర. ఇప్పుడు టీవీ దగ్గర కూర్చుంటే నిద్ర వస్తుందా? రాదు కదా. మరి యేసయ్య సన్నిధిలో, ఆయన సన్నిధిలో కూర్చుంటే ఎందుకు నిద్ర వస్తుంది? రానివ్వకూడదు. పగలంతా కష్టపడి ఉంటారు, కొద్ది సమయంలో నేను ముగిస్తాను. దేవుని స్తోత్ర. చెప్పండి సంతోషంగా ఒకసారి హల్లెలూయా. ఆయనను మనం ఆయన సన్నిధిలో ఆయన వైపు చూస్తూ, ఆయన చేసిన కార్యాలను ధ్యానిస్తూ, స్మరిస్తూ, వాటిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ప్రభును స్తుతిస్తూ ఉంటే ఆయన నిత్యము మనకు తోడుని నడిపిస్తాడు. ఇంకొక టీము, ఇంకొన్ని గొర్రెలు ఉన్నాయట. మరి కొరినేల గారికి తెలుసో లేదు ఇట్టడి గొర్రెలు ఉంటాయని. ఇప్పుడు ఆయన దగ్గర, ఆయన ఆల్రెడీ గొర్రెల కాపరులకు తెలుసు గొర్రె స్వభావం ఏంటో. యేసయ్య చెప్తున్నాడు, కొన్ని గొర్రెలు ఉన్నాయట, ఆ గొర్రెలను ఏ మనిషి కూడా కట్టడట. అంటే వాటిని ఎవ్వరు సమకూర్చరట, ఎవరు వారిని పట్టించుకోరట. ఎందుకని అంటే బైబిల్లో మనం కొన్ని మాటలు చదువుదాం. ఒక్కసారి ఆ వాక్య భాగంలోకి వెళ్ళండి. హెజ్కేలు గ్రంథంలోనికి రండి ఒకసారి. 34వ అధ్యాయం హెజ్కేలు గ్రంథం 16వ వాక్యం నుండి ప్రారంభిద్దాం.
ఒకసారి అందరూ ఆ వాక్యం చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకసారి చూడండి దయచేసి, ఆ మాటలు ఒక్కసారి గమనించండి. చదువు నాయనా. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుతాను, బలపరుస్తాను. అయితే శిక్ష అని మేత పెట్టి వాటిని లయపరుస్తాను. ఇక్కడ ఒక 5 గొర్రెలు ఉన్నాయి. ఎంత భయంకరమైన గొర్రెలు అంటే, నాకు తెలిసి గొర్రెల మందలు ఇట్టాడు గొర్రెలు ఏమి ఉండవు అనుకుంటా, కానీ యేసయ్య చెప్తున్నాడు ఇట్టాడు గొర్రెలు ఉన్నాయి అని. ఏమిటా గొర్రెలు అంటే, మొదటి గొర్రె ఏం గొర్రె? ఇది తప్పిపోయిన గొర్రె. అందరూ చెప్పండి, అందరూ మాట్లాడాలి. తప్పిపోయిన గొర్రె. అసలు మందలో నుండి గొర్రె ఎందుకు తప్పిపోద్ది? నాకు తెలిసి గొర్రెలు తప్పిపోవు. ఎందుకంటే కాపరిని చూస్తూ వెళ్ళే గొర్రె అయితే తప్పిపోద్ది. ఆ కొన్నెలు గారు, కాపరిని చూసే గొర్రె అయితే తప్పిపోదండి. మందలో సహవాసంలో స్థిరపరచబడిన ఆ ఐక్యతను కాపాడుకునే దానికి ఆలోచన కలిగి ఐక్యతను కాపాడుకునే గొర్రె అయితే తప్పిపోదు. కానీ దేవుడు అంటున్నాడు ఈ గొర్రె తప్పిపోయింది అని. అంటే అర్థం ఏంటి? తప్పిపోవడానికి కారణం ఏంటంటే ఐక్యతను గూర్చిన అవగాహన లేకుండా పోయి ఉండాలి. తన సావాసాన్ని దేవునితో, సేవకులతో, సంఘముతో తన ఐక్యతను కాపాడుకోవాలన్న చింత, ఆ ఆలోచన లేక విచ్చలవిడితనమన్నా ఉండాలి. అంతే కదా. ఒకరితో నాకేం పని, నాకు అన్నీ వచ్చు కదా, నాకు అన్నీ తెలుసు కదా అనడమో, లేదు ఏదో సపోజ్గా నేను అనుకుంటున్నాను, ఐక్యతను కాపాడుకునే బాధ్యత వారు మరవడం వలన తప్పిపోయారు. దేవుడు అంటున్నాడు ఇలాంటి గొర్రెలను ఎన్నడూ సమకూర్చలేను అని. యేసయ్య సమకూర్చాడట. వాటికి శిక్ష, ఆ కింది మాటలో రాయబడింది, శిక్ష అనే మేత పెట్టి వాటిని ఏం చేస్తాడట? లయపరుస్తాడంటే మరణానికి అప్పగించేస్తాను అంటున్నాడు. ఈ మొదటి గొర్రె ఏదంటే తప్పిపోయింది. దీనికి ఐక్యతతో పని లేదు, సావాసంతో పని లేదు, దేవునితో అసలు పని లేదు, కాపరితో పని లేదు, అందుకే తప్పిపోయింది. మనందరం బాగా ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు గురించి ఎంతమంది తెలుసు? తప్పిపోయిన కుమారుడు తెలుసు కదా, విన్నారు కదా, అందరికీ తెలుసు ఈ చరిత్ర. వాడికి తెలిసి తప్పిపోయాడంటారా, తెలియక తప్పిపోయాడంటారా? మీరు చెప్పండి, చెప్పాలి. చిన్న పిల్లడు వాడేమన్నా కాదు, వాడికి అన్నీ తెలుసు. వాడి హృదయం మదించింది. వాడి ఆశ అంతా ఏంటంటే, మా నాయనతో ఉంటే నా ఆటలు సాగవు, మా నాయనతో కలిసి ఉంటే ఆయనను ఏదైనా తప్పు చేస్తారే అంటాడు. కాబట్టి ఇప్పుడు ముందు అర్జెంటుగా ఆయన నుండి ఏమవ్వాలి చెప్పాలి, వేరవ్వాలి. అందుకే వాడు కొంతమంది స్నేహితులను రెడీ చేసుకున్నాడు, ప్లాన్లు వేసుకున్నాడు. డాడీ దగ్గరికి వచ్చి, డాడీ నా ఆస్తి నాకు పంచివ్వు, నా ఆస్తి నాకు ఇవ్వు. తండ్రి అంటాడు, వరే నీకేం తక్కువైందిరా నాయన, మస్తుగా ఉంది కదా ఆస్తి ఉంది, నాతో కలిసి జీవించు, నాతో కలిసి సంతోషంగా ఉండరా, నువ్వు ఒంటరిగా వెళ్ళిపోతే పాడైపోతావు, వద్దురా. నువ్వెవరో నాకు చెప్పడానికి, నా ఆస్తి నాకు ఇచ్చేయి అన్నాడు. చెప్పిన మాట వినలేదు, ఆస్తిని పంచించుకున్నాడు, ఆస్తిని చేతపట్టుకున్నాడు. తన స్నేహితులతో కలిసి దూరదేశం వెళ్ళాడు. ఏం వ్యాపారాలు చేశాడు చెప్పాలి అందరు గట్టిగా. ఏం వ్యాపారం ఇది? ఇంకా ఏం వ్యాపారం? బైబిల్లో రాయబడింది వాడు తప్పిపోయాడని. అంటే వాడి బుద్ధి కలిసి ఉండాలనే బుద్ధి లేదు. వాడు ఎంతసేపు వాడి మనసులో కొన్ని ఉన్నాయి, ఆట నెరవేర్చుకుందామని ఉన్నాడు. కానీ దేవుడు ఏర్పరిచిన సహవాసం ఇది, దేవుడు ఏర్పరిచినటువంటి బంధం ఇది. ఈ ఐక్యతను కాపాడుకోవడానికి నేను పోరాడాలి, నేను ఐక్యతలో ఉండాలి. మేమంతా ఐక్యం కలిగి ప్రభువును ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి, ప్రభు రాజ్యాన్ని కట్టాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. ఈ ఆలోచన లేదు. ఎంతసేపు నేనే 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 ఈ చింతలో తన జీవితం ఏమైపోతుందో కూడా అర్థం చేసుకోలేకపోయాడు. వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారాలు చేశాడు, ఆ డబ్బంతా పోయింది. ఏమండి, తినటానికి తిండి కూడా చివరికి
లేకుండా పోయింది. అప్పటిదాకా వెంటన్న స్నేహితులందరూ ఏమయ్యారు? ఉన్నారా, పోయారా? ఒక్కడూ లేడు. డబ్బున్నంతసేపే కదా నీవు నా స్నేహితులు, ప్యాన స్నేహితులం అంటారు, నీ ప్యానానికి నా ప్యానం అంటారు. మరి డబ్బు అయిపోయిన తర్వాత ఒక్కడున్న కంటికి కనపడేవాడు ఉన్నాడా? కారణం ఏంటంటే ఇతని ఆలోచన అంతా ఒంటరిగా తన చింతలు, తన ఉద్దేశాలు, తన ఆలోచనలు నెరవేర్చుకునే పనిలో పడ్డాడు. అందుకు తప్పిపోయాడు. దేవుడు అంటున్నాడు, మనము తప్పిపోయే వారిగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. రెండవ గొర్రె ఏ గొర్రె అంటే ఇది? రెండవ గొర్రె మొదట తప్పిపోయింది, రెండవది తోలివేయబడిన గొర్రె. అయ్యగారు కొంచెం లైన్లో ఉండి చదువు, ఇది పడితే చదువు మాకు. తోలివేయబడిన గొర్రెట. ఈ గొర్రె దానికై అది పోలే, ఈ గొర్రె పంపించేశారట. ఆ గొర్రెకి దండం పెట్టి, అమ్మా నువ్వు ఉంటే తల్లి సంఘం నాశనం అయిపోతుంది, నువ్వుంటే నా కుటుంబం నాశనం అయిపోతుంది. కొంతమంది అత్తలు చెప్తుంటారు, తల్లిదండ్రులు పిల్లలు ఎంతో ఆనందంగా బ్రతుకుతుంటారు కదా, కోడలు ఇంట్లో అడుగు పెట్టింది అనుకో, ఆ ఇంట్లో సంతోషం. తల్లికి కొడుకు సంబంధం కొన్ని కుటుంబాల్లో. కొంతమంది అత్తలు అర్థం చేసుకోక అనుమానంతో ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, తర్వాత చూద్దాం వాళ్ళ సంగతి. కొంతమంది కుటుంబాల్లో అడుగు పెట్టిన వెంటనే ఇక కొడుకు తల్లికి సంబంధాలు ఉన్నివ్వరు. ఇంకా తల్లి అంటది, అత్త అంటది, అమ్మా నువ్వు వచ్చిన తర్వాత నా పిల్లలు నాకు శత్రువులు అయిపోయారమ్మా, ఇక నువ్వేగిన ఎక్కువ రోజులు ఉన్నావంటే నేనేమైపోతానో నాకే తెలీదు, నీ కొండ నువ్వు తీసుకుని నీ దారి నువ్వు చూసుకోమ్మా అంటారు. అంటే ఈ గొర్రె ఏ గొర్రె ఇది? తోలివేయబడిన, చెప్పాలి అందరు గట్టిగా, ఏ గొర్రె ఇది? దండం పెట్టి నువ్వు ఉంటే పాడైపోద్ది నా ఇల్లు, నువ్వు ఉంటే పాడైపోద్ది నా సంఘం, నువ్వు ఉంటే పాడైపోద్ది నా మా జీవితం అని పంపించేస్తారు కదా. నువ్వు పనికి రావు, నువ్వు రావద్దు, నువ్వు చెయ్యొద్దు అంటుంటారే, అట్లా తోలివేయబడిన గొర్రె ఇది. మూడో గొర్రె పేరేంటి? ఏ గొర్రె ఇది? చదవాలా. గాయపడిందంట. అంటే అర్థం ఏంటి? కళ్ళు నెత్తికొచ్చాయి అని అర్థం. ఎందుకు గాయాల పాలైంది, ఎందుకు దెబ్బలు తగిలాయి ఏంటంటే, ఎదురురాయి పొడుచుకొని, చెప్పరేంటండి, ఎదురురాయి పొడుచుకొని కింద పడ్డానన్నా రంధ్రం పడింది అంటారు కదా. ఎదురురాయి పొడుచుకుందంటే కనపడుతుంది కదా, మరి కింద చూడకుండా పైకి ఎందుకు చూసావు? నీ కళ్ళు ఏడకొచ్చాయి, ఏడకెక్కాయి. గాయాలు పాలు కావడానికి కారణం ఏంటంటే తన స్థితిని ఊహించుకునే విధానంలోనే మార్పు. నేనైతే నిజంగా చెప్తున్నా, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, నేనేదో పెద్ద గొప్ప సేవకున్నానో లేకపోతే నేను గొప్ప ఏదో నేనే అన్నిటికనో నేను ఎప్పుడు ఊహించుకోను. యేసుప్రభు ఒక మాట అన్నాడు, మీలో గొప్పవాడుగా ఉండగోరిన వాడు ఎవరై ఉండాలి? ఏంటో వాక్యం చదవలేదా? పరిచారకుడై ఉండాలి. మీలో గొప్పవారిగా ఉండగోరిన వాడు ఏమై ఉండాలి? లోకంలో గొప్పవారిగా ఉండగోరిన వాడు పట్టు వస్త్రాలు వేయాలి. లోకంలో గొప్పవారిగా ఉండగోరిన వాడు ఇక ఆ స్టైలు, నెత్తికి రంగెయ్యాలి, ఇక ఇస్త్రీ బట్టలు వేయాలి, సెంటు కొట్టాలి, అసలు ఆ లెవలే వేరుగా ఉండాలి. వెనక ముందు గన్మెన్లు కూడా నలుగురు ఉండాలి. ఎందుకంటే ఆయన చూడగానే అబ్బో ఎవరో వస్తున్నాడు అక్కడ అంటుంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఒకవేళ గన్మెన్లు పెట్టుకొని బయట సెలామని అవ్వచ్చు, ఏడకొస్తే నువ్వు గొప్పవాడి కావాలంటే దేవుని సన్నిధిలో ఏమై ఉండాలి? ఏడ కూడా గన్మెన్లు నా చుట్టూ ఉంటారు, నీ కుర్చీలో కూర్చుంటారు, కుదురుద్దా? నేను నువ్వు మనం అనొచ్చు, అబ్బో గొప్ప ఆయన వచ్చాడు, మన మందిరానికి పెద్ద ఆయన వచ్చాడు అనుకోవచ్చు, కానీ యేసయ్య గొప్పవాడు అండవు. ఎప్పుడు అంటాడు? ఈ లోకంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఇక్కడ ఆయన సన్నిధిలో పరిచారకుడై ఉండాలి. అప్పుడు దేవుని దృష్టిలో మనం గొప్పవారం అవుతాం. ఆమెను చెప్పాలి గట్టిగా. ఇప్పుడు నన్ను నేను అనుకుంటాను, నేను ఆయన అప్పగించిన ఈ పనిలో నమ్మకమైన పాత్రగా ఉండాలి అని. నేను ఏదో గొప్ప గొప్ప ఆలోచనలు చేసుకున్నాను అనుకో, తగ్గించుకొని పని చేయగలనా? పరిచర్య చేయగలనా? పొరపాటును చేయలేనుగా. నన్ను నేను తగ్గించుకోకుండా హెచ్చించుకున్నాను అనుకో, నా కళ్ళు ఎక్కడికి వచ్చినట్టు, ఎక్కడికి వచ్చినట్టు, అర్థమైందా? అప్పుడు కింద ఏమన్నాయి కనపడవు,
తట్టుకుంటాం, పడతాం, రంధ్రాలు ఆటోమేటిక్గా రంధ్రాలు పడిపోతాయి. అందుకే దేవుడు అంటున్నాడు, వీళ్ళు గాయపరచబడిన వ్యక్తులు. ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యను నెత్తిన పెట్టుకొని ఉంటారు, ఎప్పుడు చూసినా బాధపడుతూనే ఉంటారు, ఎప్పుడు చూసినా ఎవరితో సమాధానంగా ఉండలేరు. వీళ్ళు ఎంతసేపు గాయాలు గాయాలు గాయాలుగా, వాళ్ళని అన్నట్టు అన్నారు, వీళ్ళని అన్నిట్టు అన్నారు. ఏం వాళ్ళతో సమాధానంగా ఉండొచ్చుగా? ఏదో ఒకటి వాడు కదిలించి 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 సమస్యలు రేపుకోకపోతే సమాధాన పడొచ్చుగా. యేసయ్య ప్రేమను బట్టి క్షమాపణకు ఉండొచ్చు కదా, తగ్గింపు ఉండొచ్చు కదా. ఈ గొర్రె కొండనే ఉండదు, కళ్ళు ఏడున్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇంకా తగ్గించుకోమంటే ఎందుకు తగ్గించుకుంటారు? ఆకాశం చూస్తుంది కానీ ఎంతసేపు ఈ కళ్ళు కింద రాళ్ళు ఉన్నాయి, తట్టుకొని పడతామన్న సంగతి మర్చిపోయింది ఈ గొర్రె. అందుకు గాయపరచబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు యేసయ్య అన్నట్టు శిక్షించిన వారిని, బాధించిన వారిని కూడా క్షమించు అని తండ్రి అని సమాధాన పడ్డాడు అనుకో, ఇక నీ శత్రువు నీ దగ్గరికి రాగానే నువ్వు సంతోషిస్తావు లేదా? ఏంటండి మాట్లాడరు? నీకు అన్యాయమే చేశారు, నీకు ఇబ్బందే చేశారు, నిన్ను బాధ పెట్టారు, బుద్ధి తెచ్చుకున్నారు, అక్క వందనాలు అన్నారు అనుకో, మూతి 30 రంకాలు తిప్పావంటే సమాధానం ఉన్నట్టేనా? తిప్పొచ్చా? నువ్వు తిప్పావనుకో నీ కళ్ళు ఏడున్నట్టు ఏంటో చెప్పట్లే. అందుకే గాయాలు. ప్రతి మనిషిని క్షమించే వ్యక్తులమై ఉందుముగాక. అంతే. నువ్వు క్షమాపణ కోరుకొని దేవుని సన్నిధిలో క్షమాపణను, సమాధానమును ఎప్పుడైతే కోరుకొని ప్రభు గుణగణాలు కలిగి తగ్గించుకొని దేవుని సన్నిధిలో లోబడే మనసు నీకుంటే ఏ గాయము నీ దరి చేరదు. ఒకవేళ ఇప్పటి వరకు అలాంటి గాయాల చేత నువ్వు కొట్టబడి అల్లాడిపోతూ ఉంటే నీ గాయాలు మాన్పడానికి నజరేయుడైన యేసు కాపరిగా మన యొద్దకు దిగి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వైపు మనం చూడాలి. గాయాల పాలైపోయిందంట ఈ గొర్రె. ఇంకొక గొర్రె ఉంది అక్కడ, చదువయ్యా. ఇది దుర్బలమైనటువంటి గొర్రె. ఏ గొర్రె ఇది? దుర్బలము అంటే అర్థం ఏంటంటే తనను గురించినటువంటి చింత తనకు ఉండదు. ఏం చింత? నేను నలుగురిలో కాస్త బాగుండాలి, అందరిలో సాక్ష్యం పొందాలి, నా జీవితాన్ని సరిగ్గా ఉంచుకోవాలి, నా బ్రతుకును సరిచేసుకో. ఈ చింత ఉండదు ఈ గొర్రెకి. తను ఉన్నదే భయంకరమైన కంపులో ఉండి ఎదుటోళ్ళ వైపు చేతులు చూపిస్తుంటుంది. నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచిదని కాదు అంటూ అందరి వైపు చేతులు చూపించి తన గురించి తను ఏమాత్రం పట్టించుకోదు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దేవాలయం బయట ఒకడు అడుక్కు తింటున్నాడు. దైవజనులు ఇద్దరు మందిరానికి ఎక్కిపోతున్నారు. మధ్యాహ్నం పూట ఎక్కి వెళ్తుంటే వాడు ఆ పక్కన కూర్చొని అడుక్కుంటున్నాడు, అయ్యా ఏమన్నా ఇవ్వండి అయ్యా. అప్పుడు వీళ్ళ వైపు తేరి చూస్తూ ఉంటే వారు ఒక్కటే మాట అన్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మేము కలిగిందే నీకు ఇస్తున్నామని నజరేయుడైన యేసు నామంలో లేమంటే దిగ్గున లేచాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వాడు బాగుపడ్డవాడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇక వాడు బాగుపడి ఆ పుట్టుకతో పోలియో జబ్బుతో ఊసకాళ్ళతో పుట్టిన వాడు ఎప్పుడైతే యేసునామం ఉచ్చరించిన వెంటనే విశ్వాసంతో లేచాడో వాడి కాళ్ళలో బలం వచ్చేసింది, ఆరోగ్యం వచ్చింది. ఇక నడుచుకుంటూ దైవ సేవకులతో కలిసి మందిరంలో అడుగు పెడితే ఆ పక్కనే చూస్తున్నారు మత పిచ్చి కలిగిన బ్యాచ్. అసలు వీడు ఎట్ట పైకి లేచినట్టు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? దరిద్రంలో ఉన్నాడు, దరిద్రంలోనే ఉండాలి. వాడు బాగుపడటం వీళ్ళకి ఏమాత్రం అస్సలు ఇష్టం లేదు. లోపలికి వచ్చి ఆ పాస్టర్లను అంటారు, అసలు మీరెవరు వాడిని బాగు చేయడానికి? ఆయన అంటాడు, మాలో ఏమీ లేదండి, నజరేయుడైన యేసునామంలో వాడు స్వస్థపరచబడ్డాడు అని. వీళ్ళేమంటారు, నువ్వెవడివి బాగు చేయడానికి? ఎంత కడుపులో మంట చూడండి వీళ్ళకి. అప్పుడు ఈ పదం వాడారు, చదవండి ఆ మాట ఒకసారి. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. 3 చదువయ్యా. 4వ అధ్యాయం 9వ వాక్యం. వాళ్ళు చెప్తున్నారు, వాడు నడుచుచు
9వ వాక్యం 4:9. ఇంత క్లియర్గా చెప్పినా మీరు మీ ఇష్టం వచ్చిందే చదువుతుండంటే మీరు ఏ లోకంలో ఉన్నారో నాకు అంతుపట్టడం లేదు. ప్రజల అధికారులారా, పెద్దలారా, దైవజనులు చెప్తున్నారు. వాళ్ళు అప్పటికే గొడవ చేస్తున్నారు. నువ్వు ఎవడవయ్యా ఆయన బాగు చేయడానికి? వాడు బతికేదో వాడు గుడ్డపరుచుకొని అడుక్కు తింటూ వాడు బతికేదో వాడు బతుకుతుంటే మీరెవరయ్యా బాగు చేయడానికని దైవ సేవకులను గొడవ చేస్తుంటే అప్పుడు అతని గురించి దైవజనులు చెప్తున్న మాట, ఆ దుర్బలుణ్ణి దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఒకడు బాగుపడటం వీడికి ఏమాత్రం, అంటే ఒక జీవితం నాశనం అయిపోతున్న వ్యక్తిని గురించి దుర్బలుడు అంటారు. పాడైపోయినటువంటి జీవితాన్ని కలిగిన వాడు దుర్బలుడు అంటారు. వీడికి ఆశీర్వాదం లేదు, మందిరం ఎదుటే ఉన్నాడు కానీ దీవెన లేదు. 40 ఏళ్ళటప్పటికి అడుక్కు తింటాం మొదలుపెట్టి 40 ఏళ్ళు అయిపోయింది. 40 ఏళ్ళ నుంచి అడుక్కుంటున్నాడు. మందిరంలోకి పోయిన వాళ్ళు అందరూ బాగుపడుతున్నారు, అందరూ ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఈ మందిరం బయట అడుక్కునేవాడికి మాత్రం ఆశీర్వాదం లేనే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యంతో నింపేశాడు. ఇక్కడ ఈ గొర్రెట దుర్బలమైన, చదువునైనా మాట, దేవుని స్తోత్రం, దుర్బలముగా అంటే దీని జీవితం ఏమాత్రం బాగు చేసుకోలేక చెడిపోయిన జీవితం కలిగి పాడైపోయినటువంటి అనుభవంలో నుండి బయటికి రావట్లేదు ఈ గొర్రె. దేవుడు ఎన్ని మేలు చేసినా దీని జీవితం మాత్రం మారడం లే. అది దుర్బలమైనటువంటి గొర్రె అని అర్థం. నెక్స్ట్ ఇంకో గొర్రె ఉంది. ఈ గొర్రెట 5వ గొర్రె క్రొవ్విందట. 5వ గొర్రె ఏమిటి? దుర్బలమైన దాన్ని అయితే క్రొవ్విన వాటిని, బలము గల వాటిని, చదవరాయా, బలము గల వాటికి శిక్ష అనే మేత పెట్టి లయపరుస్తాను. అంటే ఈ 5వ గొర్రె ఎలాంటిదంటే క్రొవ్విందట. మీరు అర్థం చేసుకోండి, వీడికి కొవ్వు పట్టిందిరా, వీడికి ఎట్ట పడతట మాట్లాడుతుండ అంటారు కదా. ఇంకొకటి ఏంటి? బలము కలిగింది. అంటే తన బలమును, అది కుల బలం కావచ్చు, ధన బలం కావచ్చు, ఇంకా తన చదువు కావచ్చు, ఇంకా ఏదన్నా కానీ తన సొంతం ధనం మీద తను ఆధారపడినటువంటి వ్యక్తి. దేవుడు అంటున్నాడు, శిక్ష అనేటువంటి మేత పెట్టి వీటిని ఏం చేస్తాను? లయపరుస్తాను. వీటిని సమకూర్చడం కుదరదు, ఎందుకంటే దారికి రావు, చెప్పినా వినవు, ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉంటాయి. ఈ గొర్రెలకు ఉన్నటువంటి భయంకరమైనది ఏమిటంటే, ఆ కింది వాక్యాలు త్వరగా చదువు నాయన. 17, నా మంద విషయమై, దేవుని మంద అంటే మనము, ఈ మంద విషయమై ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్య, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్య, గొర్రెలకు మేకలకును మధ్య భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. చదువు. విశేషముగా మేత మేసి, ఇదిగో ఈ గొర్రెలు, ఈ 5 రకాల గొర్రెలకు ఉన్న చండాలమైన బుద్ధి ఏమిటంటే, వాటికట గబగబ గడ్డిలోకి వెళ్ళి గబగబ మేస్తాయట. మేసింది సరే, మేసి పక్కకు పోదు, మిగిలిన మేతను కాళ్ళతో తొక్కి పాడి చేస్తుందట. అంటే వెనకొచ్చే గొర్రె తినకుండా ఇదేం చేస్తుంది? చదువు అయ్యా. మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా? అంటే ఈ గొర్రెకున్న బుద్ధి అసలు ఏమి దేవుని గురించి ఎరుగునప్పుడు, దేవుని గురించి తెలియనప్పుడు, వాక్యం తెలియనప్పుడు ఎంతో భక్తిగా కనపడింది గొర్రె. ఎప్పుడైతే కొంతకాలం సీనియారిటీ పెరిగి కొంచెం 4 దేవుని మాటలు నేర్చుకొని పాట పాడడం కానీ, అలాగే ప్రార్థన చేయడం కానీ కొంచెం వచ్చిన తర్వాత, ఇప్పుడు వచ్చింది కదా, నేను ఇంకా అనేకులను రక్షించుటకు ఉపయోగపడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా నేను ఉండాలని ఆలోచన చేయట్లేదట ఈ గొర్రె. నేను తిన్నా కదా, వాళ్ళు ఏడపోతే నాకెందుకు? ఈ గొర్రెకున్న చింత చూడండి, వాళ్ళు ఏడపోతే నాకెందుకని అది తిని కాళ్ళతో ఆ మిగిలిన గడ్డి అంతా తొక్కి పాడి చేసేస్తుందట. తొక్కి పాడి చేస్తే ఇంకో గొర్రె తింటదా?
అంటే ఇప్పుడు ఈ గొర్రెల ద్వారా ఎన్ని గొర్రెలు పాడైపోతున్నాయి అంటారు? ఈ గొర్రెల ద్వారా ఎన్ని గొర్రెలు దేవునికి దూరం అయిపోతున్నాయి అంటారు? మొన్న ఒక సేవకుడు అంటే నాకు కన్నీళ్ళు వచ్చేసాయి. హిందువులకి దేవుని ఎరుగని ప్రజల మధ్యలోనికి వెళ్ళి యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు తప్ప దేవుడే లేడు, ఆయన ప్రేమ స్వరూపి, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడని మనం చెప్పిన సువార్త విని నిజమే దేవుని సన్నిధికి వెళ్దాము అని ఒక అన్యులు దేవుని మందిరంలోనికి వస్తే ఇక్కడికి మన దగ్గరికి వచ్చిన తర్వాత విన్నారు, యేసు ప్రభువును ప్రేమతో వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పాస్టర్లు కొట్టుకోటాలకు ఏమండి, విశ్వాసంలో కొంతమంది కొన్ని సంఘాల గ్రూపులు ఉంటాయి. ఇది ఒక గ్రూపు, అది ఒక గ్రూపు, ఎన్ని గ్రూపులు ఉంటాయి. మా ఊరిది ఒక గ్రూపు, ఈ ఊరిది ఒక గ్రూపు, ఆ ఊరిది. ఈ గ్రూపులు, ఈ పంచాయతీలు, ఈ గొడవలని చూసి వచ్చిన వ్యక్తులు సంఘాల్లో స్థిరపరచబడక మీకన్నా మేమే నయం రా బాబు, లోకంలో యేసుప్రభు గొప్ప దేవుడు అని చెప్పారు, బాగానే ఉంది. ఇక్కడికి వస్తే యేసుప్రభు నమ్ముకున్న మీరేంటి, మీ జీవితాలేంటి, మీ మాటలేంటి, మీ ఆలోచనలేంటి, ఒకరి మీద ఒకరు చెప్పుకునే సాడీలు ఏమిటని వాళ్ళు పారిపోతున్నారట. అసలు ఆ సేవకుడు ఆ మాట అన్నప్పుడు నాకు ఎంత వేదన కలిగిందంటే, రాత్రింబగలు మనం ప్రయాసపడేది ఎందుకు? నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని. ఇప్పుడు వచ్చిన ఆత్మను మన విపరీతమైన బుద్ధితో, పనికిమాలిన బుద్ధితో, గడ్డి మనం తిన్నాం బాగానే ఉంది, ఇంకొకటికి అవకాశం ఇవ్వద్దు, తొక్కితిమి, ఎట్లా పడితే అట్లా తొక్కేసాము, ఇప్పుడు ఇంకొకరు వచ్చి మేత మేయడానికి వీలు లేనట్టుగా మనం ప్రవర్తించేస్తే ఇక ఏ వ్యక్తి వచ్చి ఆ సంఘంలో నాటబడతాడు? ఏమండి, విశ్వాసులైన వారు ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవచ్చా? చెప్పండి. దైవజనుడు వాక్యం బోధిస్తుంటే, ఓ అబ్బా మాకు తెలియని వాక్యమా ఇది? నువ్వు తిన్నావు ఒకప్పుడు, వెనకొచ్చిన గొర్రె తినాలా లేదా? చెప్పరేంటండి? ఒకసారి జోషి అన్నని, మీకు ఆయన చనిపోయాడు ఈ మధ్య, గొప్ప సేవకుడు జోషి అన్న తెలుసు కదా, అప్పట్లో రేడియోలో టీవీలో వాక్యం చెప్తూ ఉంటాడు. ఎల్ఈఎఫ్ సంఘం అనుకుంటా అయింది బహుశా. నంద్యాలలో ఒకసారి ఆయన వాక్యంలో చెప్పాడు ఆ మాట, నేను విన్నాను. నంద్యాలలో సభలు పెట్టారట, సపోజ్గా అనుకోండి. పొదిల నుంచి ఆమె టీవీలో ఆయన వాక్యం వినేది, టీవీలో వాక్యం విని ఆయన నంద్యాల మహాసభలకు వచ్చాడని చెప్పి నంద్యాల పోయింది. నంద్యాల పోతే ఆ రోజు బ్రహ్మాండంగా ప్రసంగం చెప్పాడు, ప్రేమ గురించి చెప్పాడు. భార్య భర్తలు ప్రేమ కలిగి ఉండండి, సంఘమా క్రీస్తు ప్రేమ కలిగి ఉండండి, సేవకులు సంఘము ఐక్యత కలిగి క్రీస్తు ప్రేమను పంచండి అని ప్రేమ గురించి బ్రహ్మాండంగా ప్రసంగం చేశాడు నంద్యాల మీటింగుల్లో. మళ్ళీ వచ్చే వారం నరసరావుపేటలో మీటింగులు పెట్టారు, సభలు పెట్టారు. ఆమె నంద్యాల పోయి వచ్చింది, మళ్ళీ నరసరావుపేట మీటింగులు కదా, దగ్గరే కదా అని చెప్పి నరసరావుపేట పోయింది. నరసరావుపేట పోతే అక్కడ కూడా ఇదే ప్రసంగం చేశాడు. ఏమని? ప్రేమ కలిగి ఉండండి, భార్య భర్తలు ప్రేమ కలిగి ఉండండి అని సంఘానికి ప్రేమ గురించి అక్కడ ఏ బోధ అయితే చెప్పాడు, ఏ ప్రసంగం అయితే చెప్పాడో నరసరావుపేటలో కూడా అదే ప్రసంగం చెప్పాడు. ఏం మారలేదు, అదే చెప్పాడు. ఆమె కొంచెం నిరుత్సాహపడి, ఏంటబ్బా ఆడన్నా కదా మళ్ళీ ఈడ కూడా అదే చెప్పాడే అని ఇంటికి వచ్చేసింది. మరుసటి వారం గుంటూరులో మీటింగులు పెట్టారు. అర్థమవుతుందా మీకు? హలో చెప్పండి. మరుసటి వారం గుంటూరులో మీటింగ్ పెడితే మరలా పోవాలి. ఆయన మాటలంటే అంత ఇష్టం ఆమెకి, ఎందుకంటే టీవీలో చూసి వాక్యం వినింది. ఆమెకు ఆయన మాటలు ఎంతో ఆదరించాయి. వెళ్ళాలని ఆశతో మరలా మూడోసారి గుంటూరు మీటింగ్కి వెళ్ళింది. గుంటగరంలో పెట్టారు. ఆ మీటింగ్కి వెళ్తే వేల మంది ప్రజలు వచ్చారు. ఆ వేల మందిలో ప్రసంగం ఏమని చేశాడు? నంద్యాలలో నరసరావుపేటలో ఏదైతే చెప్పాడో గుంటూరులో కూడా అదే చెప్పాడు. ఏమకి ఎట్టుందంటే, ఈ పాస్టర్ గారి ప్రసంగాలు చూసావా, ఆమె వేసిన ముద్ర అది. ఈ పాస్టర్ గారి ప్రసంగాలు రావనుకుంటా, నంద్యాలలో అదే చెప్పాడు, నరసరావుపేటలో గుంటూరులో కూడా ఇదే చెప్పాడు అని తట్టుకోలేక కోపంతో వెళ్ళి అడిగింది, ఏమయ్యా పాస్టర్ గారు, నువ్వు నంద్యాలలో పెడితే వచ్చా, నరసరావుపేటలో పెట్టినప్పుడు వచ్చా, ఇప్పుడు గుంటూరుకు కూడా వచ్చా, ఏదైనా కొత్త వాక్యం చెబుతావు అనుకుంటే కొత్త చెప్పవి ఉంటాయా? ఆడ చెప్పిందే ఏడ చెప్పిందే ఆడంటే ఏం చెప్పానమ్మా అన్నాడు ఆయన. ఎక్కడికి పోయినా భార్య భర్తల గురించే చెప్తావా నువ్వు అనింది.
అంటే అప్పుడు ఆయన చిరునవ్వుతో చెప్పిన సమాధానం ఏంటంటే, అమ్మా, దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అదే వాక్యాన్ని పదే పదే నీతో మాట్లాడుతున్నాడంటే ఆ వాక్యం విషయంలో నువ్వు సంపూర్ణత కలిగి లేవు. అంటే ఆమెకు ఎందుకు ప్రేమ అని చెప్పగానే ముఖం మాడిపోద్దంటే వాళ్ళ ఆయన అంటే ఆమెకు పడదు, వాళ్ళ భర్త అంటే అస్సలు పడదు ఆమెకి. ఆయనేమో పోగానే చెప్తాడు, భార్య భర్తలు క్రీస్తు ప్రేమ కలిగి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి, ఐక్యత కలిగిన స్థలంలో దేవుని ఆశీర్వాదం ఉంటుందని నంద్యాలలో చెప్పాడు, నరసరావుపేటలో చెప్పి, గుంటూరులో కూడా అదే చెప్పాడు. ఇప్పుడు అన్ని చోట్ల ఈ మాట వింటూ ఉందంటే పదే దేవుడు హెచ్చరిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఈ వాక్యంలో నువ్వు సంపూర్ణత పొందలేదు కనుక దేవుడు నిన్ను మరలా హెచ్చరించాడు. అందుకు దేవుడు నిన్ను ఇన్నిసార్లు హెచ్చరించాడమ్మా అంటే అప్పుడు పశ్చాత్తాపడి భర్తను క్షమాపణ అడిగిందట ఇంటికి వచ్చి. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే కొంతమందికి 4 మాటలు తెలియగానే మాకు తెలియని వాక్యం ఇది. పాస్టర్ గారి ప్రసంగాలు అయిపోయినట్టున్నాయి, బైబిల్ ప్రసంగాలు అయిపోతాయా? ఏమండి, అయిపోవడానికి ఇది మెమరీ కార్డా? నువ్వు ఏ రోజు బైబిల్ చదువు, మరొక క్రొత్త మధురమైన సందేశాన్ని దేవుడు సిద్ధపరుస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుని మాట మనం ఆస్వాదించే మనసు ఉండాలి. ఈరోజు నాతో ఏం మాట్లాడతావయ్యా, ఈరోజు నాతో ఏం మాట్లాడతావయ్యా అని దేవుని ఆసక్తి ఉండాలి. కానీ మాకు తెలిసిందే ఈ వాక్యం అంతా ఇంక బాగుంటేమి ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటే పోలేదా అని చింతకు వచ్చేసారు. అందువల్ల జరుగుతున్నటువంటి నష్టం ఏంటో తెలిసిన దేవుడు అంటున్నాడు, నా గొర్రెలు పాడు చేసే గొర్రెలు ఏవో చూసి వాటి భేదాన్ని గమనించి వాటిని వేరు చేస్తాను. ఏం చేస్తాడట అంటే తన మంద పాడైపోవడం దేవునికి ఇష్టమా? దేవుని మీద ఆధారపడిన మంద ఉంది, నా మంద. చదువు నాయన మాట కంటిన్యూ చేయి. 17వ వాక్యం మరలా చదువు. నా మంద సెలవిచ్చినది ఏమనగా గొర్రెకును మధ్యను, పొట్టేలకు గొర్రెకు మధ్యను, గొర్రెలకు మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను వాటిని వేరు చేసి వాటికి తీర్పు తీరుస్తాను. చదువు. విశేషముగా మేతమేసి, చూసారా ఆ గొర్రెలకున్న బుద్ధి ఏమిటంటే అవి మేతం వేసాయి, మిగిలిన గడ్డి అంతా కాళ్ళతో దొక్కాయి. 2 చాలదా? స్వచ్ఛమైన నీరు అందరికన్నా ముందు పరిగెత్తేది, స్వచ్ఛమైన నీళ్ళు, ఆ గుంటలో నీళ్లు, పై నీళ్ళు అన్నీ తాగేది. మిగిలిన దానిని కాళ్ళతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్ళతో తొక్కిన దానిని నా గొర్రెలు మేయాలా? మీరు బురదగా పాడు చేసిన నీళ్లను అవి తాగాలనా? కాబట్టి యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నేనే కొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీరుస్తాను. త్రోసి చెదర కొడుతున్నారు. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను నా గొర్రెలను రక్షించుకుంటాను. చప్పట్లు కొట్టు గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే నేను అంటున్నది ఏమిటంటే, ఒక అన్యుడు మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఏం కనపరచాలి? క్రీస్తు ప్రేమ. అందరూ చెప్పండి, క్రీస్తు ప్రేమను కనపరచాలి. దేవుని మాటలు చెప్పి బలపరచాలి. మంచి మేత వారికి అందించాలి. మంచి మేత అందించాలి. ఎంతసేపు నీకు నువ్వు తింటివి, పాడు చేస్తేవి, నువ్వు తాగుతీవి, వాటిని కలకాలు చేసేసి పాడు చేసి బురద చేసేసావు. దేవుడు కోప్పడిపోతున్నాడు. అలాంటి నా గొర్రెలకు మధ్యన తేడా గమనించి వేరు చేసి వాటిని నేను శిక్షిస్తాను. నా గొర్రెలకు నేను రక్షించుకొని వాటికి నేను మంచి మేతను పెట్టుకుంటాను. ఆ కింది మాట ఎంత మంచి మాట అన్నాడో చూడు.
23వ వాక్యం, వాటిని మేపుటకై నా సేవ- నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. నేను వారికి దేవుడునయ్యుందును. అధిపతిగా ఉండును. ఇప్పుడు కొట్టండి గట్టిగా చాపట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్తున్న వాగ్దానం ఇది. ఏ గొర్రె అయితే ఇంకొక గొర్రెకి అవకాశం ఇస్తుందో, ఏ గొర్రె అయితే ఇంకొక గొర్రెను ప్రోత్సహిస్తుందో, ఆ గొర్రెలన్నీ నా గొర్రెలు. ఐదుని పాడు చేసి ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా ఉంటాయే, అంటే ఎదుటి వారిని పాడు చేసే పనిలో ఉంటారే, వాటి గురించి దేవుడు అంటున్నాడు, వాటిని శిక్షిస్తాను. నా గొర్రెలకు నేను దావీదు అనేటువంటి మంచి సేవకుని నియమించుకుంటాను. నా గొర్రెలకు నేను దేవుణ్ణై ఉంటాను. నా సేవకుడు వాటికి నాయకుడై వాటిని నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మనం ఏ గొర్రెలం అయి ఉన్నామో ఆలోచించండి. మనము దేవునికి విరోధమైన గొర్రెలుగా ఉంటేనేమో శిక్షించేటువంటి అనుభవంలో, అంటే శిక్షకు పాత్రలం అయిపోతాం, శ్రమల మధ్యలోనికి వెళ్ళిపోతాం. ఆయన సన్నిధిలో దేవునికి లోబడి ప్రభు పెట్టిన మేత కొరకు ఎదురు చూస్తూ ఆయన్ను మహిమపరిచేటువంటి వ్యక్తులుగా మనం ఉండి అనేకులకు అవకాశం ఇచ్చే వ్యక్తులం అయితే ఆయన గొర్రెలుగా మనం మారిపోతాం. దేవుని స్తోత్రం. పైన 5 గొర్రెల గురించి చెప్పాను మీకు. ఒక గొర్రెమో తప్పిపోయిందట, ఇంకొక గొర్రెమో ఏమైంది, గట్టిగా తోలివేయబడిందట, దండం పెట్టి పంపించారట దాన్ని. ఇంకొక గొర్రె ఏంటో గాయపరచబడిందట, అంటే కళ్ళు ఎడకొచ్చాయి. నెక్స్ట్ 4వది ఏంటిది, అది దుర్బలమైంది. దానికి మంచి సాక్ష్యం అవసరం లేదు. అందరిని పాడు చేసి తనకు తాను అనుకుంటుంది, నాకేం పర్వాలేదు బ్రహ్మాండంగా ఉన్నాను అనుకుంటూ ఉంటుంది. మంచి చెడ్డ తెలియదు ఆ గొర్రెకి. ఇంకా నెక్స్ట్, క్రొవ్వినది బలమైనది. తన బలమును తన, అంటే ఇంకా శరీరంలో ఫ్యాట్ అనుకోండి, దాన్ని ఇంకా ఏమంటాం, నైస్గా ఫ్యాట్ అంటామా, కొవ్వు అంటామా, కొవ్వు పట్టింది రే మనిషికి అంటుంటారు కదా, అది ఎక్కువైపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు ఆయన గొర్రెలకు, దేవునికి విరోధమైన గొర్రెలకు భేదాన్ని కనుగొని వేరు చేసి తన గొర్రెలను ప్రభు నడిపించుకోబోతున్నాడు. దేవుడు మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. కళ్ళు మూసుకోండి. ఇంకా వచ్చే వారం చూద్దాం మిగతా సంగతులు. ఆదివారం రైట్, అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రభు చెప్పిన వాగ్దానం ఈ రాత్రి మనం స్వతంత్రించుకున్నట్లు ఒక మంచి తీర్మానంతో కూడిన ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి ప్రార్థన నీ నోట రావాలి. ఇప్పటి వరకు సమస్యలు నిన్ను నడిపించి ఉండొచ్చు, కష్టాలు నిన్ను నడిపించి ఉండొచ్చు, బాధలు, శత్రువులు నిన్ను నడిపించి ఉండొచ్చు. ఈ రోజు నుండి యేసయ్య మంచి కాపరిగా గొర్రెలను నడిపించినట్లుగా తన ప్రజలమైన మనల్ని ఆయన నడిపించబోతున్నాడు. ఇక నీకు భయం అనే పని లేదు, నువ్వు భయపడవలసిన అవసరమే లేదు. సురక్షితముగా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. శత్రువులను నీ కొరకు వారిని నీట సముద్రంలో ముంచివేసి ఇక ఎన్నడూ శత్రు భయం అనేది నీకు లేకుండా సురక్షితముగా దేవుడు నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. ఈ రోజున నువ్వు ఆయన గొర్రెగా మారగలవా? ఆయన గొర్రెగా మారగలవా? ఆయనకు విరోధమైన గొర్రెగా ఉన్నావా? దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకుని ప్రియులారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నడిపిస్తే నువ్వు క్షేమంగా నడుస్తావు. ప్రభు నిన్ను నడిపిస్తే సురక్షితంగా నడిపించబడతావు. దేవుడు నిన్ను నడిపించకపోతే ఆయన చెప్తున్నాడు, గొర్రెకు మధ్యన భేదం కనుగొని వాటిని వేరుపరచి నా గొర్రెలను నేను రక్షించుకొని
వాటిని నడిపించుకుంటానంటున్నాడు. మరి మిగిలిన గొర్రెల సంగతి ఏంటయ్యా అంటే, శిక్ష అనేటువంటి మేత పెట్టి వాటిని లయపరుస్తానంటున్నాడు. దేవుని శిక్షకు మనం లోబడే వారిగా, దేవుని శిక్షకు పాత్రులుగా మనం మారకూడదు. ఆయన ప్రేమతో నడిపించే గొర్రెలుగా మనం ఉండాలి. ప్రభువా, నన్ను కనికరించు. నిజమైన గొర్రె కాపరినే చూస్తుంది, పరిస్థితులను చూడదు. నిజమైన గొర్రె కాపరి వైపు చూస్తూ నడిపించబడుతుంది. కాపరిని చూస్తున్నావా? మన మంచి కాపరి మన యేసు. దావీదును నిన్ను కాపరిగా ఉంచి మీకు నేను దేవుణ్ణి ఉంటానంటున్నాడు. ఆలోచించు ప్రియులారా, మేత మేసిన నీవు తొక్కి పాడు చేస్తున్నావా? మేత మేసిన నీవు మరొకరికి అవకాశం కల్పిస్తున్నావా? ఆలోచించు ఒక్కసారి. ఈ గొర్రె మేత మేస్తుందట, ఉన్న గడ్డి అంతా తొక్కి పాడు చేస్తుందట. మంచి నీళ్లు తాగుతుందట, ఇంకొక గొర్రె తాగకుండా అడ్డుపడుతుందట. ఆ నీళ్ళన్నీ పాడు చేస్తుందట. ఒక్కసారి ఆలోచించు. నీ వల్ల ఒకవేళ దేవునికి దూరమైపోయారేమో ప్రజలు, నీ వలన దేవునికి దూరమైపోతున్నారేమో. మనసు మారాలి. నీ గొర్రెగా నేను బ్రతుకుతాను ప్రభువా. అనేకులు నీ చెంతకు నడిపించబడేటట్లు నేను వాడబడతాను. ఈ వాగ్దానం నా జీవితంలో స్థిరపరచయ్యా. నన్ను నడిపించేసయ్యా. నన్ను నడిపించు. ప్రభు సన్నిధిలో ఒక మంచి తీర్మానానికి రా. దేవుని సన్నిధిలో ఆయన నడిపించమని కోరుకో. ప్రభు నిన్ను నడిపిస్తే సురక్షితంగా నువ్వు నడిపించబడతావు. ఆయన నీకు దేవుడై ఉంటాడు. పచ్చిక కలిగిన స్థలములోనికి నిన్ను నడిపిస్తాడు. సంతోషకరమైన జలముల యొద్ద నిన్ను పరుండు చేస్తాడు. నీ జీవితం అంతా క్షేమంగా